మనం లాస్ట్ వీడియోలో ఇఫ్ కండిషన్ గురించి తెలుసుకున్నామండి. ఇక్కడ ఇది ఇఫ్స్ అండి. ఇది మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఇఫ్స్ ఫంక్షన్ వాడతాం. చూడండి, ఇఫ్స్ ఫంక్షన్ మల్టిపుల్ కండిషన్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ మనకి సాలరీ కంపారిజన్ ఉంది. ఇక్కడ చూడండి, సాలరీ అనేది చూడండి, ఈ సాలరీ అనేది గ్రేటర్ దెన్ ఈ 50,000 కంటే గ్రేటర్ దెన్ అంటే ఎక్కువ ఉంటే హయ్యర్ రిమార్క్స్‌లో, తక్కువ ఉంటే లోయర్ అని రావాలి. ఈక్వల్‌గా ఉంటే సేమ్ అని రావాలి రిమార్క్స్‌లో. చూడండి, 3 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఈ సాలరీ అనేది ఈ సాలరీ కంటే ఎక్కువ ఉంటే హయ్యరు, తక్కువ ఉంటే లోయరు, సేమ్ ఉంటే సేమ్ అని రావాలి ఈక్వల్ ఉంటే. చూడండి, ఇలా 3 కండిషన్స్ ఉన్నాయి కదా. నేను ఇఫ్స్ వాడుతున్న ఫార్ములా చూడండి, ఐఎఫ్ఎస్ ఇఫ్స్ అండి ఫార్ములా. ఇక్కడ చూడండి, సింటాక్స్ చూడండి, లాజికల్ టెస్ట్ 1 వాల్యూ ఇఫ్ ట్రూ 1. చూడండి, లాజికల్ టెస్ట్ 1 ఏందండి, ఇక్కడ ఈ సాలరీ కదా, ఈ సాలరీ తీసుకోండి, గ్రేటర్ దెన్ ఈ సాలరీ అండి. దీనికంటే ఎక్కువ ఉంటే మనకి ఏం రావాలి, హయ్యర్. చూడండి, మనం మళ్ళీ కిందికి మనం ఇట్లా డ్రాగ్ చేస్తాం కాబట్టి వాల్యూస్, ఈ వాల్యూని మీరు ఫిక్స్ చేయండి ఫంక్షన్కి. మీకు ల్యాప్టాప్ అయితే ఫంక్షన్కి F4 బటన్ ప్రెస్ చేయండి, F4తో ఫిక్స్ చేయండి. ఎందుకంటే మనం డ్రాగ్ చేస్తే మిగతా శాలరీస్ కూడా ఇదే ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి, ఇదే వాల్యూతో మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ సెల్ రిఫరెన్స్ని మీరు లాక్ చేయండి. సో చూడండి, ఇప్పుడు శాలరీ అనేది గ్రేటర్ దెన్ ఈ శాలరీ కన్నా ఉంటే ఏం రావాలి, వాల్యూ ట్రూ అంటే ఏం రావాలి, హయ్యర్, డబుల్ కోట్స్లో హయ్యర్. చూడండి, నెక్స్ట్ కామా పెట్టంగా సింటాక్స్ చూడండి. ఇక్కడ చూడండి, లాజిక్ టెస్ట్ 1 వాల్యూ ఇఫ్ ట్రూ 1 రాశాను ఇక్కడ. నెక్స్ట్ ఏమిటి, కామా పెట్టగానే లాజిక్ టెస్ట్ 2. చూడండి, ఇట్లా ఎన్ని కండిషన్స్ అయినా ఉంటాయి. వాల్యూ ఇఫ్ ట్రూ, చూడండి, లాజిక్ టెస్ట్ 2 ఏంది, ఒకవేళ ఈ శాలరీ లెస్ దెన్ ఈ శాలరీ ఉందనుకోండి, ఈ శాలరీ అనేది ఫిక్స్ చేయండి, లాక్ చేయండి F4 కీతో. ఏం రావాలి, డబుల్ కోట్స్లో లోయర్ అని రావాలి. నెక్స్ట్ కామా. చూడండి, మళ్ళీ లాజిక్ టెస్ట్ 3 వాల్యూ 3. సింపుల్, శాలరీ ఈక్వల్ రావాలి కదా, ఈక్వల్ టు ఈ శాలరీ వస్తే ఇది ఫ్రీజ్ చేయండి. అప్పుడు ఏం రావాలి, కామా డబుల్ కోట్స్లో సేమ్ అని రావాలి. బ్రాకెట్ క్లోజ్ చేసేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు నేను ఇందాక ఇది ఎందుకు లాక్ చేయమన్నానంటే, మనం అదే ఫార్ములాను చూడండి డ్రాగ్ చేస్తే అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. సో అందుకని ఈ సెల్ రెఫరెన్స్ అనేది మనం అబ్జల్యూట్ రెఫరెన్స్, దీన్ని మనం లాక్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి సేమ్ అని పెట్టాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అని ఉంది కదా, ఇక్కడ సేమ్ అనేది మనం సేమ్ అనే దానికి కూడా ఈక్వల్ ఇచ్చాం కదా. ఈక్వల్ అనేది లేకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ చూడండి ట్రూ అని పెట్టేసి ఎంటర్ ప్రెస్ చేసినా కూడా సేమ్ వాల్యూ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, చూడండి ఫాల్స్. చూడండి, ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనకు ఓన్లీ ట్రూ వాల్యూస్ పైన కదండి, ఫాల్స్ అంటే ఇది స్కిప్ చేస్తుంది, నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. చూడండి, ట్రూ, సో లోయర్ అని వచ్చింది. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ లోయర్ అని వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ మనం డైరెక్ట్ ట్రూ అని పెట్టామనుకో, ట్రూ అని పెట్టిన తర్వాత కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ మనం లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమి ఇచ్చినా కూడా తీసుకుంటుంది ఇక్కడ డైరెక్ట్గా. ఎందుకంటే కండిషన్ ట్రూ బేస్ మీదనే మనకు వర్క్ చేస్తుంది ఇలాగా. ఇక్కడ చూడండి, సో ఇట్లా మనం మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇఫ్స్ వాడతామండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సమ్ స్టూడెంట్ నేమ్ ఉందండి, మార్క్స్ ఉన్నాయి, గ్రేడ్ ఉంది, వాళ్ళ రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గ్రేడ్కు చూడండి, ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి చూడండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 వస్తే A+ అండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 వస్తే ఏ గ్రేడు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 60 వస్తే బి గ్రేడ్. చూడండి, మనం ఫార్ములా చూడండి, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇఫ్స్ వాడుతున్నాను. లాజికల్ టెస్ట్ 1 ఏంటంటే ఈ మార్క్సే కదా, ఈ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 వస్తే మనకి టెక్స్ట్ ఉంది కాబట్టి ఎప్పుడు కానీ డబుల్ కోట్స్లో పెట్టాలి. A+ అండి, A+ పెట్టండి, డబుల్ కోట్స్ ఎండ్ చేయండి, కామా
లాజికల్ టెస్ట్ 2 ఏంటి? సేమ్ మళ్ళీ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 75 వచ్చిందనుకోండి. డబుల్ కోర్సులో ఏ కామా మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 వచ్చిందనుకోండి. ఏంటంటే బి గ్రేడ్ కామా లాజికల్ టెస్ట్ 4 ఏంది? మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 వచ్చిందనుకోండి. కామా సి గ్రేడ్. చూడండి ఇక్కడ నెక్స్ట్ డైరెక్ట్ లాస్ట్లో డైరెక్ట్ ఏంటి? లెస్ దెన్ ఇది ఉంది కదా, లెస్ దెన్ అనొచ్చు, లేకుంటే డైరెక్ట్ అదర్వైజ్ ఫెయిల్ అని కూడా అనొచ్చు. డైరెక్ట్ ఫెయిల్ అందాం. లాస్ట్ కండిషన్ ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదండి, కానీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ ఫెయిల్ పెడుతున్నాను అనుకో, చూడండి ఏమవుతుందో. మనకు అక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి. ఎందుకు తెలుసా? ఇక్కడ మనకు లాస్ట్లో ఈ కండిషన్ తీసుకోదు. ఇక్కడ మనకు దీని ముందు ట్రూ అని పెట్టామనుకో, చూడండి చూడండి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ట్రూ పెట్టకపోతే ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, చూడండి నేను ఇప్పుడు చెప్తాను మీకు. గణేష్ ఇక్కడ ట్రూ పెట్టాను కదా, ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కండిషన్ చూడండి ట్రూ, సో ఏ ప్లస్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి ట్రూ, సో ఏ వచ్చింది. ఇక్కడ ఏంటి? ట్రూ, సో బి వచ్చింది. ఇక్కడ చూడండి కండిషన్ ట్రూ కాబట్టి సి వచ్చింది. ఇక్కడ కండిషన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈ ట్రూ కాకుండా డైరెక్ట్ పెట్టామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇక్కడ డైరెక్ట్ సమ్ శాలరీ, ఇక్కడ ఏముందండి? లెస్ దెన్ 40 మెమరబుల్ ఫెయిల్. ఇట్లా ఇచ్చినాం అనుకో వచ్చేస్తుంది. ఇట్లా ఆ కండిషన్ ఇవ్వకుంటే మనం ట్రూ అని పెట్టాలి. లేదంటే చూడండి డ్రాగ్ చేస్తున్నా, మిగతా అన్నిటికి వచ్చింది. ఇక్కడ ఒక దగ్గర ఫెయిల్ అని వచ్చింది చూడండి. సో ఈ విధంగా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మీరు ఇఫ్స్ వాడతారు డైరెక్ట్. ఇక్కడ పదే పదే మీరు ఇఫ్ కండిషన్ వాడాల్సిన అవసరం లేదు. సో మెనీ బ్రాకెట్స్ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఈజీగా ఉంది కదండి. చూడండి ఇక్కడ రిజల్ట్ చూడండి. రిజల్ట్కు క్రైటీరియా ఏమి ఇచ్చిన కండిషన్స్, మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 40 వస్తే పాస్, అదర్వైజ్ ఫెయిల్. సింపుల్. చూడండి ఇఫ్స్ లాజికల్ టెస్ట్ 1 ఏంది? మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 వచ్చినాయి అనుకోండి, కామా రిజల్ట్ ఏంటి? పాస్. ఇక్కడ చూడండి మీరు ఇఫ్ కండిషన్లో డైరెక్ట్ ఆర్ఎల్స్ ఫెయిల్ అని పెట్టారనుకో, ఇంకా వర్కౌట్ కాదు. ఇది పెట్టారనుకో, ఇట్లా పెడితే మీరు వర్కౌట్ కాదు. చూడండి ఇఫ్ కండిషన్లో ఖచ్చితంగా కండిషన్ రాయాల్సిందే. ఇక్కడ ఏంటి? పాస్ కదా, మళ్ళీ మార్క్స్ లెస్ దెన్ 40 అని రాయాలి. 40 అని రాయాలి. రాస్తేనే డైరెక్ట్ తీసుకుంటుంది ఫార్ములా. చూడండి పాస్. లేదు అంటే మీరు ఏం చేస్తారు? ఈ కండిషన్ బదులు డైరెక్ట్ ట్రూ అని పెట్టినా కూడా, TRUE ట్రూ అని పెట్టినా కూడా తీసుకుంటుంది. చూడండి ఇట్లా. ఎందుకంటే మీకు చెప్పాను కదా, కండిషన్ అనేది ట్రూ అయితేనే మనకు ఫార్ములా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, వాల్యూ రిటర్న్ చేస్తుంది. లేదంటే మనకు రాదనమాట. సో ఇలా అన్నమాట. సో ఇదండి ఇఫ్ కండిషన్ అనేది మల్టిపుల్ కండిషన్స్ ఇఫ్స్ ఫార్ములా ద్వారా ఇట్లా మనం చేయొచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో ఇఫ్ ప్లస్ అండ్, ఇఫ్ ప్లస్ ఆర్, ఇఫ్ ప్లస్ అండ్ ప్లస్ ఆర్, ఇట్లా ఈ మూడింటి కాంబినేషన్లో మనం ఎట్లా వాడదాము కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దామండి.